హలో అండి. ఈరోజు నేను మీకు డిన్నర్‌కి ఏం తినాలో ఒకసారి చూపిస్తాను. ఇది వెయిట్ లాస్ రెసిపీయేనండి. మనకి ఒక చిన్న గ్లాస్ కానీ, లేతే స్పూన్ కానీ తీసుకోవాలి. మెజర్‌మెంట్స్ అన్నీ సమానంగా వేసుకోవాలనమాట. మినపప్పు 2 స్పూన్లు, అలాగే పెసలు, కందిపప్పు, ఆహ్, ఫ్లేక్ సీడ్స్ ఒక స్పూన్ వేసుకోండి. అలాగే ఎర్ర కందిపప్పు, పచ్చెనపప్పు ఇవన్నీ కూడా కలిపి నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. మనం సాయంత్రం 6 లోపు వేసుకోవాలి కాబట్టి సాయంత్రం కల్లా అది ఫర్మెంట్ అయిపోతుందండి. ఇది సెపరేట్‌గా ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, వాటర్ పోసుకొని మన దోస కన్సిస్టెన్సీలో తీసుకొని వేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం వేసిన దోసనండి. చాలామందికి రాదంటారు. బట్ అది నేను గోంగూర పచ్చడిలో తినేసాను. అదే పిండితో ఇడ్లీ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. కొద్దిగా పిండి సెపరేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ కలుపుకోకుండా మనం ఇడ్లీ గిన్నెల్లో వేసుకోవాలండి. దీంట్లోకి నేను కారప్పొడి, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటున్నాను. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది.